శుభాశిస్సులు వారికి అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. వారు ప్రభుత్వానికి లీడర్, బడుగులకు ఫీడర్, బలహీనులకు గాడ్ ఫాదర్, పనిలో దిగితే గేమ్ చేంజర్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అద్భుత స్ఫూర్తివంత ప్రసంగాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. వేదిక పైన పెద్దలకి నేను ఈరోజు నాయుడుపేటకి రెండో విడత గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన మా సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనం అందరం ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూశాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటివి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. అందుకే 2024లో వచ్చిన వెంటనే